మహిళల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హీరోయిన్ల అందం వాళ్ళు వేసుకునే డ్రెస్లోనే ఉంటుందంటూ చేసిన కామెంట్స్పై మహిళా కమిషన్ సీరియస్ అయింది. అంతలోనే తేరుకుని అతను సారీ చెప్పారు. అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. మై సిన్సియర్ అపాలజీస్. నేనెప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు.